సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది తిరుమల. సెప్టెంబర్లో జరగనున్న బ్రహ్మోత్సవాలకు భారీ ఏర్పాట్లు చేసింది టీటీడీ. దీనిపై అన్ని శాఖల అధికారులతో రివ్యూ చేశారు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి. బ్రహ్మోత్సవాల టైంలో రద్దీతో స్పెషల్ దర్శనాలను రద్దు చేశారు. ఇక సామాన్య భక్తులకు ఇబ్బంది లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు అదనపు ఈవో. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు భారీ ఏర్పాట్లు చేస్తోంది టీటీడీ. తిరుమలలో సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. అందుకోసం ప్రణాళికలు రూపొందించి అనుకున్న టైంలోపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని వివిధ శాఖల అధికారులను ఆదేశించారు టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలపై తిరుమలలోని అన్నమయ్య భవన్లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు టీటీడీ అదనపు ఈవో. ఈ సందర్భంగా కొండపై ఏర్పాట్లను విభాగాల వారీగా సమీక్షించి పలు సూచనలు చేశారు. సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా సెప్టెంబర్ 16న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 23న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగనుంది. 24న ధ్వజారోహణం ఉండనుంది. ఇక బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టంగా చెప్పుకునే గరుడ వాహన సేవకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది టీటీడీ. సెప్టెంబర్ 28న గరుడ వాహనంపై ఊరేగనున్నారు గోవిందుడు. ఇక అక్టోబర్ 1న రథోత్సవం జరగనుంది. అక్టోబర్ 2న చక్ర స్నానంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తి కానున్నాయి. ఇక బ్రహ్మోత్సవాలు జరిగే ప్రతిరోజు ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 7 నుంచి 9 గంటల వరకు వాహన సేవలు వైభవంగా జరగనున్నాయి. బ్రహ్మోత్సవ రోజుల్లో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది టీటీడీ. వృద్ధులు, దివ్యాంగులు, చంటి పిల్లల తల్లిదండ్రులు, ఎన్ఆర్ఐ దాతల దర్శనాలు కూడా రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇక విజిలెన్స్, పోలీసు విభాగాల సమన్వయంతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ సమస్యలు రాకుండా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి రోడ్ మ్యాప్లు, పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు అదనపు ఈవో వెంకయ్య చౌదరి. భక్తులకు దర్శన క్యూలైన్లు, మాడవీధుల్లోని గ్యాలరీలు, ముఖ్యమైన ప్రాంతాల్లో అన్న ప్రసాదాలు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు అదనపు ఈవో. భక్తుల అవసరాలకు అనుగుణంగా ఇంజనీరింగ్ పనులు చేపట్టాలని చెప్పారు. ఇక గ్యాలరీలో భక్తులకు సమస్య తలెత్తకుండా టాయిలెట్స్ క్లీన్ గా ఉంచేందుకు అదనపు సిబ్బందిని తీసుకోవాలని ఆదేశించారు. ఇక భక్తులను ఆకట్టుకునేలా కొండపై విద్యుత్ అలంకరణలు చేయాలని చెప్పారు. ఫల, పుష్ప ప్రదర్శన ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు అదనపు ఈవో. శ్రీవారి సేవకులుగా యువతీ యువకులను ఆహ్వానించి భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని ఆదేశించారు అదనపు ఈవో వెంకయ్య చౌదరి. ఇక సెప్టెంబర్ 27 నుంచి రాత్రి 9 నుంచి 29వ తేదీ ఉదయం 6 గంటల వరకు తిరుమల ఘాట్ రోడ్లలో 2 వీలర్లను అనుమతించమని చెప్పారు అధికారులు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల రద్దీకి తగ్గట్టుగా లడ్డు ప్రసాదాలు బఫర్ స్టాక్ ఉంచుకోవాలని అధికారులను ఆదేశించారు అదనపు ఈవో. అన్ని శాఖల సమన్వయంతో సాలకట్ల బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తామన్నారు వెంకయ్య చౌదరి.